ఈ వీడియోలో ఏపీ టెట్ కి సంబంధించి మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో వెబ్సైట్ వచ్చేసి మనకు aptet.apcfss.in లో మనకు హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. సో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అని కనిపిస్తుందండి. సో హాల్ టికెట్స్ దగ్గర క్లిక్ హియర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనము క్లిక్ హియర్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ అయితే వస్తుందండి. సో క్లిక్ హియర్ తర్వాత మనకు హాల్ టికెట్స్ లో వచ్చేసి క్యాండిడేట్ ఐడి అయితే ఇస్తారు. సో క్యాండిడేట్ ఐడి అంటే మనం టెట్ అప్లై చేసినప్పుడు మనకు క్యాండిడేట్ ఐడి జనరేట్ అయి ఉంటుంది కదా. సో ఆ జనరేట్ అయినటువంటి ఐడిని అయితే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ వైజ్ గా అయితే ఇక్కడ మీరు టైప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదండి. సో వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి లాగిన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి అయితే చూపిస్తాను. నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు టెట్ క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ దగ్గర మీరు ప్రెస్ అయితే చేయండి. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు క్యాండిడేట్ సర్వీసెస్ ఉన్నాయి కదా. క్యాండిడేట్ సర్వీస్లలో మనకు టెట్ ప్రింట్ అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో హాల్ టికెట్ డౌన్లోడ్ దగ్గర అయితే క్లిక్ చేయండి. సో హాల్ టికెట్ డౌన్లోడ్ అంటే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో ఏపీ టెట్ జూలై 2024 అనేసి ఉంది. సో సెలెక్ట్ ద పేపర్ అనేసి దగ్గర మనకు మీరు ఏవైతే సెలెక్ట్ చేసి ఉంటారో అంటే మీకు పేపర్ 2ఏనా లేకపోతే పేపర్ 1 ఎస్జిటి వాళ్ళైతే పేపర్ 1 అని వస్తుందండి. లేదంటే పేపర్ 2కి సంబంధించిన వాళ్ళైతే పేపర్ 2 అనేసి వస్తుంది. సో ఇలా మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అయితే అవుతుందండి. లోడ్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన హాల్ టికెట్ అనేది వస్తుందండి. సో కింద వచ్చేసి మన హాల్ టికెట్ అయిపోయిన తర్వాత మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది కదండి. సో మీరు మీ పేపర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే మన పేపర్లో వచ్చేసి మనం ఎక్కడైతే సెంటర్ ఇచ్చామో ఆ సెంటర్లో వచ్చేసి మనకు ఎగ్జామ్ అనేది ఇస్తారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏ టైంలో ఏంటి అనేసి కూడా క్లియర్ డీటెయిల్స్ ఉంటుందండి. సో నెక్స్ట్ మనకు దీని కింద వచ్చేసి ప్రింట్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రింట్ అవుట్ తీసుకొని మనం ఎగ్జామ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మనము హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరికైనా కొంచెం ఇష్యూస్ ఉన్నా నో ప్రాబ్లం అండి. ఎక్కువగా వచ్చేసి మనము అందరు కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం సర్వర్ అనేది బిజీగా ఉంటుంది. సో 1-2-3 సార్లు అయితే ట్రై చేయండి. మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది.